తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిత్తూరు జిల్లా, చిత్తూరు నియోజకవర్గం అండి. ఈరోజు మరి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి రావడం కారణం ఏంటండి? కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోసం చిత్తూరు జిల్లా ఏంటి, అవసరమైతే ఖండాలు దాటి కూడా వచ్చేస్తాం. ఎందుకనండి అంత అభిమానం? అభిమానం ఎందుకు లేదో రీజన్స్ ఉంటాయి, కానీ అభిమానానికి హద్దులు ఉండవు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పోరాట పటిమ మా అందరిలో స్ఫూర్తి నింపింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఇన్స్పిరేషను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపొద్దున రాజకీయాల్లోకి రావాల్సిన ఎంతో మంది యువతకి ఆయన ఒక ఆదర్శం. అంటే ఎందుకు, ఎలా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన్ని? ప్రపంచాన్ని దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్న సోనియా గాంధీని సైతం ఢీకొట్టిన ఒకే ఒక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చిన తర్వాత ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి, జైలుకి వెళ్ళాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ కష్టాలంతా వద్దు అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి తలొంచుండొచ్చు. కానీ ఎక్కడా తగ్గలేదు, తొనకలేదు, బెనకలేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక్కడిగానే ఆ రోజు ఏ రోజైతే రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కడిగానే వస్తున్నాడు, ఒక్కడిగానే పోరాడుతున్నారు. ఎన్ని కష్టాలైనా భరిస్తా అన్నాడు. మా అందరిలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాడు ఆయన. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంటే పాదయాత్రలోనే అనేకమైన సంక్షేమ పథకాలు అంటే అనేకమైన నవరత్నాలు ఇస్తామని హామీ ఇచ్చారండి. మరి ఆయన హామీ ఇచ్చిన విధంగా అన్ని నవరత్నాలు అమలుపరిచారంటారా? పేదవాళ్ళందరికీ మేలు చేశారంటారా? రాష్ట్రంలో ప్రతి గడపకి అర్హత బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మనకు ఓటు వేసినా వేయకపోయినా అర్హతను బట్టి పథకాలన్నీ ఇవ్వాలని చెప్పి, అదే విధంగానే ప్రతి నియోజకవర్గంలో అవ్వచ్చు, ప్రతి గడపకి సరే అర్హతను బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి. దట్టు 2 సంవత్సరాలు కరోనా టైం వేరే ఉంది. అయినా సరే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఆపలేదు. టోటల్ 98% సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయన నెరవేర్చేశాడు. మరి ఇన్ని ఇచ్చినా సరే మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈసారి ఒక అవకాశం ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటున్నారు, బాబు షూర్కి భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు, ఇంకా అనేకమంది పథకాలు ఇస్తామంటున్నారు. మరి ప్రజలంతా అటువైపు మగ్గు చూపే అవకాశం ఉందంటారా? ప్రజలందరూ చాలా క్లియర్గా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ఒక మాట చెప్తే చెప్పింది చేస్తాడు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు అలాంటి నమ్మకాలు ఏం లేదు. మీరు ఇందాకే అన్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ప్రజలైతే ఒకటి గట్టిగా నమ్ముతున్నారు, బాబు షూరిటీ పెత్తందారుడికి గ్యారంటీ అని చెప్పి. కాబట్టి పేదోడు ఓటైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. సరే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందులోనే ఓడిస్తానంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. పిచ్చోడి పిచ్చి కళ్ళలు 70 ఏళ్ళు అయిపోయినాయి. పాపం ఆయన ఏం చేయాలా? రాత్రిలో నిద్ర మాత్రలు వేసుకుంటే ఇట్లాంటి కళ్ళే వస్తాయి. కనీసం ఆ నిద్ర మాత్రలు తగ్గిస్తే అన్నా ఇట్లాంటి కళ్ళలు రాకుండా ఉంటాయి ఆయనకి. లోకేష్ గారు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటున్నారు. అంతేకాకుండా మొన్న ఆయనకి ఒక గాయం అయిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. అది మరి పొరపాటు తగిలిందా, ఎవరన్నా చేయించారా అనేది పక్కన పెడితే ఈయనే కావాలనే చేయించుకున్నారు. అప్పుడేమో కోడికత్తి డ్రామా ఆడారు, ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నారని చెప్పేసి కూడా లోకేష్ గారు అన్నారండి. దాన్ని ఎలా చూస్తారు? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో బాంబు దాడి జరిగింది కదా, అది ఎట్లా ఆయన చేయించుకున్నాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అట్టే చేయించుకున్నాడు అని అనాలైతే మనం. అంతే. వీళ్ళందరినీ తీసి అక్కడ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి. అక్కడ వంగా గీత గారు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, అదే నా లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదండి. ఈ గద్దెగాడికి గద్దెలు దించడం తర్వాత సంగతి. పిఠాపురంలో వంగా గీతా గారిని ఎదుర్కొనేంత సత్తా లేదు కాబట్టి అసలు ఏ రోజైనా ప్రచారంలో చూసారా? నాకు ఓటైందని ప్రజల్లోకి వెళ్ళి అడిగాడా? ఏ మొహం పెట్టుకొని పిఠాపురం వెళ్తాడు? దరిద్రం ఏరా అంటే అందరికీ మస్తు కామెడీలు చేసే ఈడు ఈసారి మస్తు కామెడీ ఏరా అంటే ఈసారి పోయి వంగా గీతా గారి చేతిలో ఓడిపోతా అన్నాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు. జబర్దస్త్ నుండి హైపర్ ఆది గారు కూడా వచ్చారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన మొన్న వైసీపీ నాయకులను కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే మేము టీవీలో కామెడీ చేస్తాము కానీ ఇక్కడ పొలిటికల్ కమెడియన్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా అన్నారు కదండి. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాము, అందుకే మేము ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా. ఆది కరెక్టే. జబర్దస్త్లో ఆది కామెడీ చేస్తాడు, పొలిటికల్ కామెడీ పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఎందుకు ఆది ఒప్పుకున్నాడు కదా, మంచోడు ఆది. సరే, మరి వీళ్ళందరినీ అలా ఉంచితే షర్మిల గారండి, ఈసారి షర్మిల గారు కడప నుంచి పోటీ చేస్తున్నారండి. మరి అక్కడ ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? అవినాష్ అన్న విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అదా ఇదని పక్కన పెడితే అవినాష్ అన్నని అభిమానించే కొన్ని లక్షల గుండెలు ఉన్నాయి అక్కడ. స్వతహాగా చాలా మంచి వ్యక్తి ఆయన.
ఈ రోజు ఒక కుటుంబంలో ఉండి స్వప్రయోజనాల కోసం విడిపోయి ఇద్దరు ఆడపిల్లలు బయటకు వచ్చి, జనరల్గానే ఆడపిల్లలు అంటే ఇంటి పుట్టిండ్లని చాలా బాగా చూసుకోవాలి. బట్ ఏందో ఈ ఆడపిల్లలు కొంచెం తికమకైపోయి చంద్రబాబు నాయుడు మాయలో పడి, లేదంటే చంద్రబాబు నాయుడుకి ఏదన్నా దాసోహం అయిపోయారో ఏమో మరి మనకు తెలియదు. ఇలా అవాకులు చవాకులు పేలుతున్నారు. కాకపోతే ఓట్లు చీలేదనే ప్రసక్తే లేదు. పాపం షర్మిలమ్మకు తెలియని విషయం ఏంటంటే ప్రజలు పిచ్చ క్లారిటీలో ఉన్నారు. ఆమె ఏదో రాజశేఖర్ రెడ్డి బిడ్డ నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని వాళ్ళకి తెలుసు. బట్ దట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డవి నువ్వు, కానీ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి. తేడా అయితే ప్రజలకు బాగా తెలుసు. అండి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, వాళ్ళ కార్యకర్తలు అయితే ఏంటి, అందరూ ఎవ్రీవన్, కానీ 175కి 175 కొడతారంటారా? ఖచ్చితంగా ప్రతి గడపకి మేము సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాం. కష్టమన్న ప్రతి ఒక్కరి కష్టం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఈవెన్ తెలుగుదేశం పార్టీ అయినా దీన్ని ఖచ్చితంగా ఆమోదించాల్సిన విషయం. ఎక్కడా కూడా ఇంతవరకు చరిత్రలో 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు తన దగ్గరికి వెళ్ళి కష్టం అని చెప్పినోడిని తిట్టి పంపించాడే తప్ప చంద్రబాబు నాయుడు సాయం చేశాడని ఎవరూ చెప్పింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, ఎక్కడ ఆయన సభలు ఉన్నా, ఎక్కడిది ఉన్నా కష్టమని ఒక మనిషి అన్నా అంటే చాలు అక్కడికక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి విలేజుల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే తండోపతండాలుగా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. 100% కాకపోయినా 90% అయితే హోల్ హార్టెడ్గా 175కి 175 మేము ఖచ్చితంగా కొడతాం. థ్యాంక్ యూ మేడం.